ఇక్కడ దావీదు కీర్తన. దావీదు గారు అన్నాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మోవేయదు. ఖర్జూర వృక్షం స్పెషల్ ఏంటంటే అరణ్యము ఎడారిలో మొలుస్తుంది. అది ఎక్కడ మొలదు, ఎడారిలో ఇసుకలో ఏది మొలదు. ఇసుకలో రెండే మొలుస్తాయి. ఒకటి తుమ్మ చెట్టు, ఒకటేమో ఈ ఖర్జూరం చెట్టు. ఈ ఖర్జూరము చెట్టు ఎందుకంటే ఎడారిలో వెళ్తున్నటువంటి వాళ్ళకి దాహం అయితే చచ్చిపోతారు, ఆకలి ఉండదు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ కొరకు ఖర్జూర వృక్షంని మొలిపించాడు. వాళ్ళు అక్కడ ఆహారం తిని ఒంటిపాలు తాగి అలాగ ప్రయాణం చేస్తారు ఇసుకలో. కాబట్టి ఈ లోకం అనే ఎడారిది. ఎడారిలో నీతిమంతులు ఎలా ఉంచాడు? ఖర్జూర వృక్షం వల్లే దినదినము ఏం వేస్తాం? మోవి వేస్తాం. కాబట్టి లెబానోను అనేది ఒక పర్వతం, దేవదారు వృక్షం తిన్నగా ఎత్తుగా పెరుగుద్ది అంటది. కాబట్టి ఈ లోకంలో దేవుని పెట్టిలో ఖర్జూర వృక్షం వల్లే, దేవదారు వృక్షం వల్లే ఉండాలి. అయితే వారు ఎక్కడ నాటబడాలంట? దేవుని మందిరంలో నాటబడితే దేవుని ఆవరణంలో ఏం చేస్తామని వర్ధిల్తాం. మనం అనుకోవచ్చు, ఏం వర్ధిల్లామండి, అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, మనకంటే ఏమో మంచిగా బతుకుతున్నా మనకి ఎలాగుంటుంది? ఇంత శ్రమలు కూడా వెళ్తాం. అన్ని లోకస్తులు ఇటువంటి ఉన్న వాళ్ళు ఎలాగుంటారు? మంచిగా పుష్టిగా ఉంటారు. అప్పుడు మనకి బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలో ఒక దినం వస్తుంది. ఇప్పుడు 14 వచ్చేళ్ళు అంటాడు, నాకు ఆశ్రయదుర్గముని యెహోవా యథార్థవంతుడని. కాబట్టి మనం ఆశ్రయించిన దేవుడు ఎవరు? యథార్థవంతుడు. ఈ రోజున దావీదు అంటాడు కదా, సాయంకాలం వేడిపు వచ్చి రాత్రి ఉండినా ఉదయం కలుగుద్దాం మనకి సంతోషము కలుగు. అది దేవుడు మన జీవితంలో ఉంచాడు గొప్ప ఆనందం. అందుకే దావీదు కీర్తనల 4వ అధ్యాయం అంటాడు, వారి ధాన్య ద్రాక్షారసం విస్తరించి నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నాకు పుట్టించింది. ఏంటి సంతోషం? దేవుని ఎరిగాం, తర్వాత రక్షించబడ్డాం, మనం దేవుని పిల్లగా చేయబడ్డాం. గొప్ప ఆనందం. ఏమన్నా లేకపోయినా మనకు దేవుడు ఏమి ఇచ్చాడు? శాంతి సమాధానము ఇచ్చాడు. అయితే ఒక దినం వస్తుంది, ఆ దినాన్న ఈ కరువు, ఈ పేదరికము, ఈ బాధ ఇప్పుడు ఉండదు. ఎందుకంటే తల్లి తన పిల్లలు ఆకలిగా ఉండి పస్తుగా ఉంటే ఇష్టపడుద్దా? ఇష్టపడదు. కానీ దేవుడు కూడా ఇష్టపడ్డు. అయితే ఇప్పుడు 15 వచ్చులో ఏమంటాడంటే, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుండు. అమ్మగారు వృద్ధాప్యంలో ఉన్నారు. దేవుడు ఏమన్నాడు? ఇంకా ఏం పెట్టాలమ్మా? చిగురు పెట్టాలి అమ్మా, చిగురు పెట్టాలి. చిగురు ఎప్పుడు పెడతాం? చెట్టు చిగురు ఎప్పుడు వస్తుంది? నీళ్ళు బాగా తగిలినప్పుడు కదా. అప్పుడు సారంగా ఉందనుకోండి, సారం కలిగి పచ్చగా ఉంటే అధికమైన ఫలాలు తీసుకొని వస్తుంది. కాబట్టి వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు చెప్తారు, అయ్యా మా దేవుడు మాకు ఎప్పుడు అన్యాయము చేయలేదు. చాలా మందిని అడుగుతూ ఉంటాను, ఎప్పుడు పస్తుగా ఉన్నామంటే అస్సలు మేము పస్తులు లేమండి బాబు అంటారు. మాకు ఎన్నో బాధలు వచ్చాయి, కానీ మా దేవుడు ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు మిమ్మల్ని అనేకుల కొరకు ఈ సాక్ష్యం చెప్పడానికి మిమ్మల్ని ఉంచాడు. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఇదే చెప్పాలి. దేవుడు నమ్మాను, దేవుడు ఎప్పుడు నన్ను. అందుకే ఇప్పుడే వచ్చాడు అతను 30 సంవత్సరాల క్రితం చూసాడంట. సత్తమ్మ గారి ఇల్లు అంటే సత్తమ్మ గారు ఇక్కడైనా ఉండేదని ఉంచాడు. ఇప్పుడే 1 గంట ముందు వచ్చి అన్నాడు, ఆవిడ అంటున్నాడు, అమ్మ సత్తమ్మ గారు అని. అమ్మ ఆవిడ అమ్మలాగా అయిపోయానని అందరూ అంటున్నారు. అయితే నన్ను అబ్బో ఎన్నాళ్ళైంది అమ్మ చూసి, 30 సంవత్సరాలు అయింది అని. ఓ ఇక తను ఇష్టం వచ్చినట్టు ఏంటో ఆ అబ్బాయి బట్టలు వేసుకొని వచ్చాడు. ఎన్నోసార్లు అన్నం పెట్టారు, ఎన్నోసార్లు అది చేశారు, ఇది చేశారు. నేను పెట్టినట్టు నాకు తెలవదు, అతను ఎవరో కూడా తెలవదు, మర్చిపోయింది. నన్ను ఆదరించారు అలాగే ఇలాగానే. ఓ ఏంటో చెప్తున్నాడు. అత్తమానం పక్క ఇంకొక ఆవిడ వచ్చే ఆవిడ చెప్తున్నాడు, ఇది ఎంత ఇదిగా చూశాను నన్ను, నేను మర్చిపోయిందాను, నాకు తెలియదు. పరిచర్య చేస్తా పెళ్ళిళ్ళు కుదురుస్తున్నారంట. ఎవరన్నా ఉన్నారా మీకు? అందుకని అబ్బాయి ఒకసారి పరిచయం చేస్తా
విశ్వాలో కనపడ్డాడంట. మీరు సత్యం గారు అబ్బాయేనా అని అడిగాడంట. అడిగితే అవునండి అని అంటే అప్పుడు ఇలాగా నాది కోడిగూడెం, కొత్తపల్లి అవతల కోడిగూడెం, కొత్తపల్లి, పోచేపల్లి. సత్యం గారు అంటే ఎక్కడ కూడా చాటలేరు, అందరికీ తెలుసు, అందరికీ పరిచయమే. అటువంటి దీనిలో ఇక్కడికి వచ్చేసాను అనుకోండి, ఇక నేను వాళ్ళు ఎవరో కూడా నేను మర్చిపోయాను, వాళ్ళు మర్చిపోలేదు. అంటే అబ్రహాము ఊరు మర్చిపోయాడు, కనాన్లోకి వచ్చాడు. మర్చిపోయాను నేను. అలాగే మీరు కనాన్కి వచ్చేసాడు. అప్పుడు అంటుంది అక్క పలానా ఆవిడ అల్లుడు అని అంటుంది అమ్మ. ఇలాగా మర్చిపోయాను, నాకు తెలియదు అసలు. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి వందన స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటూ మీ పాదనతకు వచ్చాం. ఈ మధ్యాహ్న కాల సమయమున అమ్మగారిని, అక్కని, భాస్కర్ని చూడడానికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. దేవ తల్లి గారిని బట్టి మీకు ఎంతో వందనాలు. దేవ వృద్ధాప్యంలో ఇంకా మీరు ఉంచారు. దేవా కీర్తనలు 92 అధ్యాయంలో దైవజనుడు చెప్పాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షములు వేస్తారన్నారు. వారు ముసలితనమందు తండ్రి సారము కలిగి పచ్చగా ఉంటారు, ఫలిస్తారన్నారు. మా దేవుడిని యెహోవా చెడుతనము లేదని ప్రసిద్ధి చేస్తారని చెప్పారు. రక్షించబడిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో తండ్రి యావత్ బాధలో మీరు బాధ అనుభవించి దేవా ఇప్పటి వరకు సజీవురాలుగా మీరు ఉంచారు. ఇంకా మంచి ఆరోగ్యం దయచేయండి, దీర్ఘాయుష్మంతురాలుగా ఉంచండి తండ్రి. అనేకులకు ఆశీర్వదకరంగా తల్లి గారిని మీరు చేయండి. మరి ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు, మీ పునరుత్థాన శక్తిని మీరు దయచేయండి. అమ్మగారి తినే ఆహారం, తాగే పానీయాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. కమలక్క కొరకై ప్రార్థి